శ్రీ మాత్రే నమః. ఇరుగు పొరుగు వాళ్ళతో బంధువులతో ఎలా ఉండాలి, సనాతన ధర్మం చెప్పే గొప్ప పాఠం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సనాతన ధర్మం ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. అందరితో ప్రేమగా ఉండాలి, కానీ ఎవరి మీద అతిగా ఆధారపడకూడదు. ఈరోజు ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులతో ఎంత జాగ్రత్తగా ఉండాలో మన సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలుసుకుందాం. మొదటిది, మీ ఆనందాన్ని అందరితో పంచుకోవద్దు. చాణక్యుడు చెప్పినట్లు జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అందరితో చెప్పుకోకూడదు. కొంతమంది మన సంతోషాన్ని చూసి నిజంగా ఆనందిస్తారు, కొంతమంది బయటికి నవ్వినా లోపల అసూయపడవచ్చు. మీ ఆదాయం, ఆస్తులు, భవిష్యత్ ప్రణాళికలు, పిల్లల విజయాలు వంటి విషయాలు అవసరమైనంత వరకే మాత్రమే బంధువులతో కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ చెప్పండి. రెండవది, అతిగా ఎవరిని నమ్మొద్దు. బంధువు కాబట్టి, పక్కింటి వ్యక్తి కాబట్టి పూర్తిగా నమ్మేయడం మంచిది కాదు. రామాయణంలో కూడా మనకు ఒక పాఠం కనిపిస్తుంది. శ్రీరాముడు అందరికీ ప్రేమిస్తాడు, కానీ ఎవరి స్వభావాన్ని అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోగలడు. మూడవది, పోలికలు వద్దు. వాళ్ళ పిల్లలు ఇలా చేశారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని పోలికలు మన కుటుంబాల ఆనందాన్ని నాశనం చేస్తాయి. నాలుగవది, అప్పులు, డబ్బు విషయాల్లో జాగ్రత్త వహించాలి. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళని ఎక్కువగా డబ్బు కారణంగానే చనిపోతారు. అవసరమైతే సహాయం చేయండి, కానీ మీ సామర్థ్యానికి మించి అప్పులు ఇవ్వకండి. ఐదవది, గాసిప్స్ మరియు చాడీలకి దూరం పెట్టండి. ఇరుగు పొరుగు వారి గురించి, బంధువుల గురించి చెడు మాటలు మాట్లాడడం పెద్ద పాపంగా భావించండి. ఆరవది, మీ ఇంటి విషయాలు బయట పెట్టవద్దు. భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు వంటి విషయాలను అందరితో చెప్పడం మంచిది కాదు. కొంతమంది సానుభూతి చూపిస్తారు, కానీ మరికొందరు ఆ విషయాల్ని తరువాత ఆయుధంగా కూడా ఉపయోగిస్తారు. ఏడవది, సహాయం చేయండి, కానీ పరిమితులు పెట్టుకోండి. ధర్మం ఎప్పుడు దయ, సహాయం చేయమని చెబుతుంది, కానీ సహాయం చేస్తూ మన కుటుంబం ఇబ్బంది పడే పరిస్థితికి తెచ్చుకోకూడదు. మనకు చేతనైనంత వరకే సహాయం చేయాలి, కానీ మనశ్శాంతిని కోల్పోయేంత వరకు కాదు. 9వది, అసూయ ఉన్నవారిని గుర్తించండి. మీరు ఎదిగినప్పుడు సంతోషపడేవారే నిజమైన శ్రేయోభిలాషులు. మీ విజయాన్ని చూసి బాధపడేవారు, ఎప్పుడూ విమర్శించేవారు, మీ తప్పుల కోసం ఎదురు చూసేవారు ఉంటే వారితో మర్యాదపూర్వకంగా దూరం పాటించండి. చివరగా చెప్పేది ఏంటంటే, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు తమ జీవితంలో అవసరమే, కానీ వారితో ప్రేమగా ఉండటం ఒకటి, అతి నమ్మకం పెట్టుకోవడం మరొకటి. ప్రేమ ఉండాలి, మర్యాద ఉండాలి, సహాయం చేయాలి, కానీ వివేకం కూడా ఉండాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు వివేకంతో జీవించే వ్యక్తి ఎప్పుడూ ప్రశాంతతగా ఉంటాడు. ప్రేమతో మెలగండి, కానీ వివేకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఓం నమః శివాయ.